రాజకీయాల కోసం మహిళలపై ఇష్టమున్నట్టు మాట్లాడతారా అని మండిపడ్డారు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్. వావి వరుసలో మరిచి హనీమూన్ వెళ్తారని అబండాలు వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్ రెడ్డి లాంటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరుస్తారా అంటున్న కార్పొరేటర్ సుజాత నాయక్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై చేసినటువంటి వ్యాఖ్యలపై సుజాత నాయక్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రస్తుతం కార్పొరేటర్ సుజాత నాయక్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై కాసేపటి క్రితం మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఎందుకు ఆయన అట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఇవాళ నేను గెలిచినప్పటి నుంచి నాకు ఏదో విధంగా ఆయన కించపరుస్తూనే ఉన్నాడండి. నేను అప్పుడు వేరే పార్టీలో ఉన్నా అంతే చేసిండు, ఇప్పుడు అంతే చేసిండు. ప్రోటోకాల్ ప్రకారం కూడా నన్ను ఎప్పుడూ టెంకాయ కొట్టనివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలని ముందు నిలబెట్టేసి నన్ను పక్కన తోసేసేది. ఇంతకుముందు కూడా అతని పైన SC ST అట్రాసిటీ కేసు బుక్ అయింది. మరి అప్పుడు గత ప్రభుత్వము ప్రెజర్ వల్ల కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న మీరు జరిగింది చూశారు. ఒక బహిరంగంగా ఆయనే చంపాపేట్ కార్పొరేటరు మధు యాష్కి గౌడ్ మరియు కొప్పుల నరసింహారెడ్డి హస్తినాపూర్ కార్పొరేటర్ హనీమూన్ అంటే నాకు ఏం అర్థం కాలేదండి. హనీమూన్ అంటే వాళ్ళమ్మ మరి హనీమూన్ చేసి ఆయనకు కన్నదా? మరి ఆయన పెళ్లి చేసుకున్నాడు, మరి హనీమూన్ చేసుకునే ఆయన ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడా? మరి వాళ్ళ కోడలు కూడా నిన్న పెళ్లి చేసుకున్నాడు, హనీమూన్ చేసే ఉన్నారు, గెలిచిండా? మరి ఆయన సమాధానం చెప్పాలండి. ఇప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను. అన్నగారు కూడా చూస్తాము స్పందించారు దీనిపై. రెండు రాజకీయ పార్టీల నేతల మధ్యలో వైరం ఉండడమో లేదంటే ఆధిపత్య పోరు ఉండడమో ఇది సహజం. కానీ ఒక మహిళను కించపరచాల్సినటువంటి వ్యాఖ్యలు చేయడము, లేదంటే ఆమెను ఇబ్బంది పెట్టేటట్టు, లేదంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు తలెత్తుకోవడానికే ఇబ్బంది పడేటట్టు వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఏదో మనసులో పెట్టుకొని నన్ను ఇలా కించపరిచే మాటలు చేసి ఇది కావాలని ఆయన కక్ష కట్టి నా పైన చేస్తున్నాడండి. నేను మొదటి నుంచి 4 సంవత్సరాల నుండి ఆయనతోని ఏగుతూనే ఉన్నాను, అవమానంగా భరిస్తూనే ఉన్నాను. నేను ఒక ఎస్టీ మహిళ అయినందుక మరి నేను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఈర్ష్యతోన నాకు అర్థం కావట్లేదండి. ఆయన ఈ మాట అనడానికి ఆయనకు ఎలా నోరు వచ్చిందో అనేది నాకు అర్థం కావట్లేదండి. మహిళా కమిషనర్ కూడా కలిసారు, వాళ్ళు ఏమని చెప్పారు మీకు? స్పందించారండి. మహిళా కమిషనర్ కూడా ఈ మాట అనేది ఇది పబ్లిక్గా చెప్పడానికి కాదు, ఇది అంటే ఇది పర్సనల్ విషయాన్ని ఆయన పబ్లిక్గా ఎలా చెప్తారు, ఏ విషయంలో చెప్తారు, కఠినంగా మేము చర్య తీసుకుంటామని చెప్పారు. మేడం, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మహిళలు రాజకీయాల్లోకి రావడం చాలా రేరు. ఎన్నో అవంతరాలను ఎదుర్కొని అధిగమించి మీరు ఒక పొజిషన్కు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా వచ్చినటువంటి వాళ్ళను కూడా ఈ రకమైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళు అసలు ఎందుకు వచ్చామా రాజకీయాల్లోకి అనేలాగానే మీకు మీరే డిమోరల్ అయి పక్కకు జరిగేలాగా చేయడం ఎట్లా చూస్తారు? దీనిపై ఏం చెప్తారు? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మాకు రిజర్వేషన్ బట్టి నేను ఇవాళ కార్పొరేటర్ అయ్యానండి. నేను కార్పొరేటర్ అవ్వడానికి కారణం మా భారత రాజ్యాంగంలో మాకు ST రిజర్వేషన్ పైన నేను వచ్చాను. మరి మేము రోజుకి అభివృద్ధి చెందుతున్నామా, ఎదుగుతున్నామా అనేది ఈర్ష్యతోని ఆయన అలా చేయడం జరుగుతుందండి. ఒకవైపేమో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాకు ప్రోటోకాల్ పాటించట్లేదని స్పీకర్కు అనేక కంప్లైంట్స్ ఇస్తున్నారు. మీ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదే విధమైన చర్యకు పాల్పడుతున్నాడు కదా, ఏంటి కాంట్రడిక్షన్స్? ప్రోటోకాల్ అనేది ఇప్పుడు GHMC నిధులు అంటే GHMC కార్పొరేటర్, GHMC మేయరు, మరి మినిస్టర్ ఇది సంబంధించిన మినిస్టర్తోని ఎమ్మెల్యేతోనే అవుతుంది. ఇది ప్రోటోకాల్గా ఆఫీసర్స్ చెప్పి అందరు రావాలండి. సో ఫైనల్గా సుధీర్ రెడ్డికి లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కీలక నాయకులకు, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మందిని అప్పట్లో సీతక్కను, కొండ సురేఖను ఇట్లాంటి వాళ్ళందరినీ డిఫెండ్ చేసే ప్రయత్నం అదంటే ఒక టార్గెట్గా పెట్టుకొని ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నాడు. దీనిపై స్పందించాల్సిందిగా కేటీఆర్ను కోరిన ఆయన
స్పందన లేదు, కేసీఆర్ కల్పించుకొని దీనిపై మాట్లాడాలన్న స్పందన లేదు. మీరు చివరిసారిగా మన ప్రయత్నం చేస్తారు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇట్లా పక్క పార్టీల మహిళలను ఇబ్బంది పెట్టడం పట్ల కేసీఆర్ స్పందించాలనో లేదంటే కేటీఆర్ స్పందించాలనో వాళ్ళకి ఏమైనా డిమాండ్ చేస్తారా? రేవంత్ రెడ్డి అన్నకైతే చెప్పాము, స్పందిస్తామని చెప్పారు. కేటీఆర్ అన్నకు కూడా చెప్తున్నాను, మీరు నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మీరు గుర్తించారు, ఇలాంటి ఎమ్మెల్యేలు అవసరం లేదండి. ప్రజాపాలనలో మహిళలకు గౌరవించే ఎమ్మెల్యేలు కావాలి, ప్రజాప్రతినిధి కావాలి, కానీ మహిళల్ని కించపరుస్తూ డీగ్రేడ్ చేస్తూ మమ్మల్ని ఇవాళ మేము ఇంట్లో నుంచి బయటికి వచ్చామంటే ఏదో ప్రజాసేవ చేసుకోవడానికి వస్తాము, మమ్మల్ని ఇలా కించపరిచి మళ్ళీ డిగ్రేడ్ చేయడం అనేది చాలా తప్పు అండి. ఇలాంటి వాటిపైన చాలా చర్యలు తీసుకోవాలి. కేసీఆర్కి కూడా కేటీఆర్ కూడా చెప్తున్నాను. రైట్. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడే చూస్తున్నాం మీపై ఎల్బీ నగర్ పిఎస్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు చూసుకుంటే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది సార్? క్లియర్ కట్ గా నా వీడియోస్ ఉన్నాయండి, వీడియోస్ చూడండి. ఈ మధ్య కాలంలో వీళ్ళందరూ కలిసి కొందరు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్లస్ కాంగ్రెస్ కార్పొరేటర్ కొంతమంది కలిసి ఎక్కువ కూడా ఇక్కడ జనాలంతా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా స్థానికంగా ప్రోటోకాల్ పాటించడం, మేమే పాటిస్తలేమని చెప్పి ఉల్టా మా మీదకి గగ్గోలు పెడతారు. కాబట్టి ఆ సందర్భంలో నేను ఏమన్నానంటే బీజేపీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ కార్పొరేటర్ మధ్యలో ఈ మధ్యకాలంలో కొంచెం హనీమూన్ నడుస్తుందన్న అన్న ప్రాసెస్ లో ఆ మాట అనడం జరిగింది. దాన్ని ఇంకా అంటే ఈమె గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను ఎస్టీ అని తిట్టినా అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి ఏడ్చింది, చాలా సందర్భాల్లో చేసింది. ఇప్పుడు దీన్ని కూడా నేను న్యాయస్థానంలో తెలుసుకుంటా. దాన్ని ఏమంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. వీళ్ళ యొక్క నిజంగా కూడా బీజేపీ మరి కాంగ్రెస్ యొక్క అక్రమ కలయికని ఖచ్చితంగా బండారం బయట పెడతా. అంటే ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలోనే ఈ హనీమూన్ అన్న వర్డ్ ఆడాల్సి వచ్చిందంటారు, అంతేనా? అంతే అండి, వేరే దురుద్దేశం ఎందుకుంటే ఆమె ఆ ఉద్దేశం తీసుకుంటే మనమేం చేయగలుగుతాం? ఆమె తప్పుడు ఉద్దేశం తీసుకుంటుంది. ప్రోటోకాల్ దాంట్లో ఈ సందర్భంగా ఈ మాట రాల్సి వచ్చింది. కానీ ఒక వ్యక్తిగతంగా వ్యక్తిని దూషించడం నాకేం హక్కుంటది? సో ఈ కేసుని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా. అవునండి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. న్యాయస్థానం ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి సుధీర్ రెడ్డి. ఓకే రైట్.